నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను మీ స్వప్న వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేస్తున్న వారిపై కేసుల ఉచ్చు బిగుస్తుంది అధికారం ముసుగులో అవినీతికి పాల్పడిన వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది మదనపల్లి లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి రేషన్ బియ్యం కేసులో పేర్ని నానిపై కేసులు నమోదయ్యాయి కొడాలి నాని కూడా కేసులు వెంటబడుతున్నాయి ఇప్పటికే జోగి రమేష్ పై కేసు నమోదైంది తాజాగా మాజీ మంత్రి విడుదల రజని కాకాని గోవర్ధన్ రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి వారిని త్వరలో అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఒక్కొక్కరుగా ఆసుపత్రుల పాలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అసలు నిజంగా సుస్థి చేసి ఆసుపత్రి పాలవుతున్నారా లేదంటే అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ఈ నాటకాలు ఆడుతున్నారా లెట్స్ వాచ్ ది స్టోరీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణలు జరిపిస్తూ కేసులు నమోదు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు మొదలుకుని సోషల్ మీడియా పోస్టుల వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కేసులు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో రుస్తుం మైన్స్ వద్ద గతంలో జరిగిన అక్రమ క్వాడ్స్ తవ్వకాలకు సంబంధించిన కేసులో తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని A4 నిందితుడిగా చేర్చారు. రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ ను అడ్డుకోవడానికి గతంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 రోజుల పాటు క్వారీ వద్ద సత్యాగ్రహ దీక్ష చేశారు. మైనింగ్ లోడ్లతో రవాణాకు సిద్ధమైన 40 లారీలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ అక్రమ మైనింగ్ వెనుక అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ పై చర్యలు లేకపోవడంతో కేంద్ర మైనింగ్ శాఖకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పాటు కేంద్రం ఆదేశాలతో ఈ అక్రమ క్వారీయింగ్ కేసులో కదలిక మొదలైంది. మరోవైపు మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీ సైతం ఏసీబీ కేసులో ఇరుక్కున్నారు. అవినీతి ఆరోపణలు, బెదిరింపులు తదితర అభియోగాలపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఏసీబీ అధికారులు ఆమెతో పాటు ఐపీఎస్ అధికారి జాషువా, విడుదల రజనీ మరిది పిఏలపై కేసులు నమోదు చేశారు. ఒక స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి 2,20 లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై విడుదల రజనీ మీద కేసు నమోదైంది. ఈ కేసులో విడుదల రజనీని A1 నిందితురాలుగా చేర్చారు. మదనపల్లితో పాటు పలు ప్రాంతాల్లో భూ కబ్జాలు, లిక్కర్ స్కామ్ కేసుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. వాటిపై విచారణలు కొనసాగుతున్నాయి. అలాగే రేషన్ బియ్యం కేసులో మరో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసులు నమోదయ్యాయి. కొడాలి నానిని కూడా కేసులు వెంటాడుతున్నాయి. చంద్రబాబు నివాసంపై దాడి, అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి జోగి రమేష్ పై కేసులు విచారణలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రుల్లో పలువురు జైలు బాట పట్టడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ నేత వల్లభనేని వంశీ జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు కేసుల భయంలోనో లేదంటే నిజంగా సుస్థి చేసో కొందరు నేతలు ఆసుపత్రుల పాలవుతున్నారు. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఒకేసారి 2 మాజీ మంత్రులు ఆసుపత్రిలో చేరడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నానికి గ్యాస్ట్రో సమస్యలు వచ్చాయని అంటున్నారు. ఆయన హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొదట్లో గుండెపోటు అని ప్రచారం జరిగిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో చేరడంతో గ్యాస్ట్రో సమస్యగా భావించారు. ఇదే క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో జారిపడి చేతికి శస్త్రచికిత్స చేయించుకున్నారని చెబుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిపై కూడా కేసులు నమోదవుతున్నాయి. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పేరు బయటకు వస్తోంది. అరెస్టు చేస్తారంటూ ప్రచారం కూడా జరుగుతుండడంతో హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టి ధర్మాసనం వచ్చే నెల 3 వరకు ఎంపీ మిథున్ రెడ్డిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. గతంలో టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మొలల ఆపరేషన్ చేయించుకుని ఉన్న సమయంలో అరెస్టు చేసింది జగన్ సర్కార్. కూర్చోలేకపోతున్నారన్న కనికరం కూడా లేకుండా కొన్ని గంటల పాటు రోడ్ల మీద తిప్పి అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో వైసీపీ నేతలు కుంటిసాకులతో ఆసుపత్రుల్లో చేరిన
కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయలేదని తెలుస్తోంది. సహజంగా అరెస్టుల నుంచి తప్పించుకోవడానికే కొందరు నేతలు ఆసుపత్రుల నాటకం ఆడతారని అందరికీ తెలిసిందే. అలా అని ఎంతకాలమూ ఆసుపత్రుల్లో ఉండలేరు. కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం ఇలాంటివి ఉపయోగపడతాయి. ఒకవేళ నిజంగా అరెస్టు చేయాల్సి వస్తే ఆసుపత్రుల్లో ఉన్నప్పటికీ అరెస్టు చేస్తారు. పోలీసు కస్టడీలోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనబడడం లేదు. అయినా నిజంగా సుస్థి చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసుల భయంతో ఒక్కొక్కరికి చెమటలు పడుతున్నాయని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నానిపై కూడా కేసులు నమోదయ్యాయి. అలాగే ఆయన అనుచరులు పలువురిని కొన్ని కేసుల్లో పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసుల అంశంపై కొడాలి నాని స్పందించారు. 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోమనండి అంటూ కౌంటర్ ఇచ్చారు. కేసులకు భయపడేది లేదన్నారు. అదే క్రమంలో రెడ్ బుక్లో తన పేరు ఉందో లేదో తనకు తెలియదని, ఆ బుక్కుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మొత్తం మీద వైసీపీ మాజీ మంత్రులను, నేతలను కేసుల భయం వణికిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలపై చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని జనసేన నాయకులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం కేసులు నమోదైన ఎదుర్కొంటున్న మాజీ మంత్రుల విషయంలో ఉదాసీనంగా జాలి చూపిస్తూ పోతుందో లేదంటే చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మరి ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.